మా కశంకోట ఈ కోట వీధిలో ఈ విశేషం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ తల్లి పేరు శ్రీ శక్తి స్వరూపిణి అమ్మవారు. ఈవిడ 2024 విజయదశమి రోజున నేను ఉన్నానని చెప్పేసి ఒక భక్తురాల మీద వచ్చి చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరం వచ్చి ఇక్కడ ఈ పీఠస్థలం అంటే ఇది 3 తరాల క్రితం. ఈ పీఠస్థలానికి ఒక కథ ఉందండి. అంటే 3 తరాల క్రితం మా తాతయ్య వాళ్ళు ఉన్న టైంలోని ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్థలం అంతా కూడా ఒక దైవస్థానంగా భావించి వదిలేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఉన్న పీఠస్థలంలో నేను ఉన్నాను, విగ్రహ రూపంలో ఉన్నాను అని అమ్మవారు స్వయంగా ఒక ఆవిడ మీద వచ్చి చెప్పడం జరిగింది. దానివల్ల మేమందరమే వచ్చి తవ్వి తీయగా అమ్మవారి యొక్క ఈ ప్రతిమ ఇక్కడ చూడండి, ఈ ప్రతిమ, అలాగే ఈ శంఖం కూడా మనకి అమ్మవారిది దర్శనం ఇచ్చారండి. అది తీసి మనము ఒక దగ్గర నన్ను అక్కడనే ఇక్కడెక్కడన్నా పెట్టి నాకు చిన్న పందిరన్నా వేసి నువ్వు అందరితోని పూజలు చేయించు తల్లి అని చెప్పేసి అమ్మవారు నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా అమ్మవారి యొక్క మాటను శిరసా వహిస్తూ అమ్మవారికి ఈ విధంగా చేస్తున్నామండి. ఈ తల్లి చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ పుట్టిన వెంటనే చాలామంది నమ్మలేదు ఇది నిజమా అని. అంటే ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి జరిగిందంటే కూడా నమ్మడానికి నిజంగానే కొంచెం మనము నమ్మలేము. అందుకోసం ఆ విధంగా మనం నమ్మాల్సి వచ్చి ఆ తల్లి ఏంటంటే స్వయంగా ఇక్కడ మాకు సర్పరూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ విగ్రహం అప్పుడప్పుడు సడన్గా కళ్ళు తెరవడం కూడా జరుగుతుందండి. అది మనం నిజంగా నమ్మలేము. అంటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటుంది మనకి, కానీ నిజంగానే ఇదంతా నిజమండి. ఈ శక్తి స్వరూపిణి ఎంతో శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ నమ్ముతూ ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు అమ్మవారికి హోమం జరుగుతుందండి. అమ్మవారికి శక్తి స్వరూపిణిగా మారి అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ వీలైనంత వరకు అమ్మవారిని వచ్చి దర్శించుకుంటారని ప్రార్థిస్తున్నాను. ఇది స్వయంభుగా ఎప్పుడు మీకు తెలిసిందే? విజయదశమి రోజు, అదే 2024 అండి. అంటే ఈ సంవత్సరం కాక ముందు సంవత్సరం దసరాకి అమ్మవారు నేనున్నానని చెప్పేసి ఒక భక్తురాల మీద రావడం జరిగింది. వచ్చి చెప్పారు మాకు. ఆవిడ చెప్పిన ప్రకారం నేను రండి చూపిస్తానంటూ ఆవిడ పరిగెత్తుకుని, అంటే మా ఇల్లు వేరే చోట ఉంటుంది, అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి అమ్మవారి తవ్వి తీయండి అని చెప్పేసి అనేసి తవ్వి తీయించారనమాట. అది తవ్వి తీయంగానే మేమందరం ఆశ్చర్యపోయాము. అమ్మవారికి అసలైన విషయం ఏంటంటేనండి, అమ్మవారు చాలా చిన్న రూపం పుట్టినప్పుడు, కానీ మా అందరి కళ్ళెదురా మా అందరి దగ్గర నిరూపిస్తూ ఆవిడ అలా పెరగడం మొదలుపెట్టారండి. మేము పెట్టిన పాలు పాము రూపంలో వచ్చి తాగడము ఇవన్నీ కూడా ఇక్కడ చూసిన భక్తులు కూడా ఉన్నారు. అందుకోసం అనేసి మేము ఇంకా స్వయంగా అందరం కూడా నమ్మాము. అంతేకాకుండా అంటే మాకైతే మాత్రం తెలుసండి ఈవిడ నిదర్శనం మా కుటుంబానికి అయితే ఎప్పుడూ ఉంది. మా తాతయ్యల కాలం నుండి కూడా ఈవిడది స్థానం అని చెప్పేసి. ఈవిడ పేరు అసలైన పేరు అయితే కోటశక్తి అండి. ఈవిడ ఆ రోజుల్లో అంటే తరాల క్రితము ఈవిడ సర్పరూపంలో తిరుగుతూ రాత్రిపూట మహాశక్తి రూపంతో తిరుగుతూ ఉండేవారని పెద్దలు చెప్పగా విన్నాం మేము. అయితే మేము ఇంకా అంతగా పట్టించుకోలేదు. ఈ స్థలాన్ని మేము మా తాతయ్యలు వాళ్ళు ఎప్పుడైతే వదిలిపెట్టారో మేము కూడా అలానే వదిలిపెట్టేసాం. ఇంకా మాది కాదు ఈ స్థానం అనేసి మేము ఏ రోజు కూడా ఏదో చేద్దామనేసి ఇప్పుడు అనుకోలేదు. కానీ ఆవిడ స్వయంగా నేను నా పీఠ స్థలంలో నేను ఉన్నాను తవ్వి తీయండి అని చెప్పి తవ్వి తీయించి చూపించారు. ఆవిడ విగ్రహం కూడా చాలా చల్లగా ఉంటుందండి ఎప్పుడూ. ఆవిడని అసలు మనం పట్టుకుంటే కూడా నిజంగా ఒక చల్లని తల్లి ఒడి నిజంగా మనకి తాకుతుందా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈవిడ మనకి ఇచ్చిన వరం ఏంటంటే గర్భాలయ దర్శనం. ఎక్కడ చూసినా గర్భాలయ దర్శనం ఉండదు, కానీ ఈవిడ ఏంటంటే నా గర్భాలయ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్న వారికి వాళ్ళకి సకల కష్టాలు పోవడమే కాకుండా సకల రోగాల నివారణ జరుగుతాయని అమ్మ చెప్పడం జరిగింది స్వయంగా. అందుకోసం అదే మేము చేస్తున్నాం అన్నమాట. ఈ శంఖం కూడా ఉన్నారు, అది శంఖం ఒక్కసారి క్లియర్గా చూపించండి. శంఖం కూడా ఉందండి. ఇక్కడ ఎప్పుడు విభూతి దారంతో మనకి పూజ అవుతూ ఉంటుంది. ఇది శంఖం అండి. ఇది శంఖం అమ్మవారు అమ్మవారి విగ్రహం. అమ్మ చిన్న రైట్. ఓకే అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా విశేషాలు తెలియజేశారు. విశేషం ఏంటమ్మా? ఈ అమ్మవారు గత మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి. కాకపోతే అది మనకు తెలుసుకోలేదు. మా అన్నయ్య ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు శివ పూజ ఇక్కడ చేసేవారు. అతను వచ్చి ముందే ఇక్కడ స్నానం చేసి శివ పూజ చేసుకొని వచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పూజ చేసుకునేవారు ఆయన.
ఆయన కాలాతీతం అయిన తర్వాత నుంచి ఇక్కడ ఏంటంటే ఇంక వీళ్ళు మామూలుగా పట్టించుకోలేదు, ఇంక అలా వదిలేశారు, అదేదో పనికిరాని స్థలంలాగా. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ తల్లి మాత్రం, ఈ సత్య తల్లి ఎప్పుడు కూడా అమ్మవారిని కొలుస్తుంది. అమ్మ నిత్యం అమ్మవారికి ఆవిడకి ఒంటి మీద ఉంటారు, కనబడతారు కూడా. అలాంటి టైంలోని ఆ తల్లి మీదకే వచ్చి ఆ తల్లి చెప్పడం, అలాగే ఇక్కడ మా వదిన ఉందా, మా వదిన మీదకి వచ్చి చెప్పడం వల్ల వీళ్ళు తెలుసుకున్నారు. అలాగే వాళ్ళు తల్లి చెప్పినట్టుగా వచ్చి ఇక్కడ తవ్వితే కూడా అవి విగ్రహం శంఖం కూడా దొరకడం కూడా చాలా విశేషం. ఏదైనా ఈ కోటసత్ తల్లి కోట మీదే వెలిసింది, పూర్వం నుంచి ఉంది కోటసత్ తల్లి. ఒకసారి ఇంతకుముందు గతంలో మా అమ్మ చెప్పేవారు, మన ఈ గుద్దుగంట రైతుల కోళ్ళని వచ్చేవారు, ఆయన్ని కూడా ఒకసారి కోట ఎక్కుతుంటే ఎవడో రా నేను తిరిగి టైం అప్పుడు నువ్వు రావడానికని తల్లి దెబ్బగా జరబట్టుకుని నిలిపోయాడు అతను కూడా. అలాంటి తల్లి కోట మీద ఉంది. కాకపోతే ఏంటంటే మనకి అలాగేదో మాయలో పడిపోతాం కలియుగం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ తల్లి కల్లోకి వచ్చి చెప్పడం, అలాగే పబ్లిక్ గా కూడా మా వదిన మీదకి వచ్చి చెప్పడం, అదన్నీ ఇక్కడికి వచ్చి వస్తే ఇవన్నీ దొరకడం, ఇవన్నీ మనకు దొరకడం వల్ల ఏంటంటే ఈ తల్లి ఇక్కడ వెలిసింది అని చెప్పేసి అని ఆ తల్లి వెలిసింది కాబట్టి రాత ఆ తల్లి విగ్రహాన్ని మనం చేయలేం కదా. ఇదంతా మనం ఇప్పుడు చేసామంటే ఇదంతా తల్లి అక్కడ ఉన్నది కాబట్టి ఉండే అన్ని చేయించింది. నేను ఇలా పూలాలు అమ్మాయినండి, నేను కూడా ఈ పూలాలు తల్లి కాకపోతే అమ్మవారి అనేది అందరికీ సమానం కాబట్టి అందరూ పూజిస్తారు కాబట్టి 10 మంది 10 చేతులు వేస్తే అవుతుంది కాబట్టి అలాగా అందరినీ రప్పించుకుంటుంది. అలా అందరూ వచ్చి అమ్మవారి తాలూకా నిదర్శనాన్ని తెలియచేసుకొని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సాయిరాం. మేము చిన్నపిల్లల కానించి ఇక్కడే ఉంటున్నామండి. అయితే అప్పుడప్పుడు తల్లి కనిపించేదాట 12 గంటల. అప్పుడు పెద్దలు ఉన్నప్పుడు ఇది తిరుగుతూ ఉంటే ఎవరు పట్టింపు చేసుకోలేదు. ఆ తర్వాత ఇదంతా అడవిలా ఉంది. దశనాడే అన్ని పూజలు అయిపోయి పూజలు అవుతున్నాయి. ఆ అమ్మకి పూజ చేసుకుంటుంది. అయితే ఒక ఆవిడ మీద అడవిలా ఉండేది అంత కుప్పలు. అప్పుడు ఆ తల్లి మీద వదిలి తీసుకొచ్చి తవ్వించింది. ఆ తల్లికిను శంకు దొరికింది. అప్పటి నుంచి తల్లి ఇక్కడ పొలమంటే ఇదంతా అడవంతా నరికించి అన్ని శుభ్రాలు తల్లి చేయించు మనిషి చెయ్యేసి అలాగే తల్లి ఇప్పటికి రప్పించి ఫస్ట్ వచ్చిన 10 రోజుల్లాడు ఈ కోట మీద అమ్మవారు ఉందంటే సత్యం ఉంది. చాలా భయంకరంగా భయము, ఇక్కడ మీరు ఉండకూడదని అందరూ భయపిస్తే ఒకటే మాట చెప్పానమ్మా, కోట సత్తమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, శక్తి స్వరూపిణి మమ్మల్ని కలపాలమ్మా అంటే సర్పరూపంలో వచ్చి పక్కన ఒక వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గర అమ్మవారు నాకు కనిపించి నీవమ్మ నువ్వు భయపడొద్దు, నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కిందకే వస్తాను, పుట్ట కింద ఉంటే పుట్ట కిందకే వస్తాను, నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఉన్నానమ్మా అని నాకు చెప్పడం జరిగింది. నేను వచ్చిన 10 రోజుల్లాడు ఆ విగ్రహ రూపంలో అమ్మవారు భూలోంచి పుట్టుకొచ్చారు. అది ప్రాణం పోసుకొని నాకు చిన్న పందిరేసి ఆ పందిరి కింద నాకు గుడి కట్టమని అమ్మవారు ఆహ్వానించడం జరిగింది. అందరికీ ఇక్కడ అమ్మవారు ఉన్నారంటే ఎవరు నమ్మేవారు కాదు. ఇక్కడ పూలమంగ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ మీదకి వచ్చి అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ఆవిడ చెప్పడం జరిగిన తర్వాత ఆ అమ్మవారు నేనున్నాను, నేను చూసుకుంటాను, నాకు ఇక్కడ గుడి కావాలని కోరుకోవడం జరిగింది. దసరా నాడు 2004లో అమ్మవారు పుట్టడం జరిగింది. ఇక్కడ ఒక 8 నెలలాడు గుడి కూడా కట్టించుకోవడం జరిగింది. ప్రతి పౌర్ణానికి దీపారాధన, ప్రతి అమావాస్యకి హోమం జరుగుతుంది, భక్తులు కూడా రావడం జరుగుతుంది. దసరా నవరాత్రుల్లో అస్సలు గుడి అన్నది ఎక్కడ ఖాళీ ఉండదు. ఈ సత్యస్వరూపిణి అమ్మవారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. వేప చెట్టులో కొన్ని పాలు, కొంత పసుపు, కొద్ది కుంకుమ వేసి మన మనసులో ఉన్న కోరిక చెప్తే అమ్మవారు తప్పకుండా నెరవేరు. ఈ సత్యస్వరూపిణివే నమః. కాచాయనాద విద్మహే కన్యాకుమారీ తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఏకన్వే చత్వారి బలవితమ. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్యే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. శ్రీ మహాలక్ష్మీ నమః. ఏకన్వే పితమల. ఓం ప్రణో దేవే సరస్వతే వాచ ధేనామవత్రయతో తన్నో వాక్య ప్రచోదయాత్ స్వాహా. శ్రీ సరస్వతి ఇదం నమః. కలపండి పక్కన బ్రహ్మదేవానాం పదవే కవే
శ్రీరామచంద్ర